హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్ టీవీ. నేను సతీష్ కుమార్. మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ను మరియు నా వీడియోని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను ఏ వీడియో పబ్లిష్ చేసినా కూడా అది మీకు నోటిఫికేషన్ రూపంలో వెంటనే రావడం జరుగుతుందన్నమాట. ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అలాగే మీరు డిస్క్రిప్షన్లో నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ దానికి సంబంధించిన లింక్స్ ఇచ్చాను. సో మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ మరియు ఎడ్యుకేషనల్ అవేర్నెస్ అనే 2 లింకులు ఇస్తున్నాను. సో దీని ద్వారా మీరు నా ప్రీవియస్ వీడియోస్ అన్ని అంటే మ్యూచువల్ ఫండ్ సంబంధించినటువంటి చాలా సమాచారాన్ని దాంట్లో నేను ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే నేను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి. సో మీరు మిస్ కాకుండా చూడండి. మరి ఈరోజు మనము తమ్నైల్లో మీరు చూసినట్లు స్టాక్ మార్కెట్లు ఈరోజు ఏ విధంగా పర్ఫామ్ చేశాయి అని క్లుప్తంగా సింపుల్గా మనము డీటెయిల్స్ తెలుసుకుందాం. నిఫ్టీ ప్లస్ 10.30 గెయిన్ అయి 23,668.65 దగ్గర ముగిసింది. సెన్సెక్స్ ప్లస్ 32.81 గెయిన్ అయి 78,017.19 దగ్గర ముగిసింది. అలాగే బ్యాంకు నిఫ్టీ -97 పాయింట్లు లాస్ అయి 51,607.95 దగ్గర ముగిసిందనమాట. సో ఇదనమాట. సో ఈ విధంగా మనకి ఈరోజు స్టాక్ మార్కెట్స్ అనేది లాభ నష్టాల్లో ముగిశాయి. అలాగే మరి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి నేను తమ్నైల్లో పెట్టాను. అసలు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎందుకు మీకు అవసరము అనేది ఒకసారి మనం చాలాసార్లు మనం వీడియోలు చేసాము. సో ఈరోజు కూడా మళ్ళీ ఒకసారి ఒక 2-3 నిమిషాలు దీని గురించి ఎందుకు మాట్లాడుకున్నామంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరము. హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే మనము ఎంతో ఒకవేళ హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఎంతో ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే అవకాశం ఉంది. సో చాలామంది అది తెలియక నెగ్లెక్ట్ చేసి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోకపోవడం వల్ల సో మాకేమవుతుందిలే, అంతా బాగుందిలే, సో వచ్చినప్పుడు చూసుకున్నాంలే సమస్య అని చాలా సందర్భాల్లో మరి నెగ్లెక్ట్ చేస్తూ ఉండడం వల్ల హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మన ఫ్యామిలీలో చూడండి, మనం ఒకరమే ఉండం కదా, మనం 2 కానీ 3 కానీ 4 కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ మనం ఉంటాం. సో మన ఫ్యామిలీకి అంతటికీ ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే మనకేమవుతుంది, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఎవరికైనా వచ్చినప్పుడు మేజర్ అందరికీ కరెక్ట్గా హెల్త్ ఉండాలని రూల్ ఏం లేదు కదా, ఏదో ఒక సమస్య. ఎందుకంటే మనం ఫిజికల్ బాడీలో ఉన్నాం కాబట్టి ఈ యొక్క మానవ శరీరంలో ఉన్నప్పుడు మనం జీవించినంత కాలము ఏ వయసుకు తగ్గట్టు సమస్యలు వస్తుంటాయి, వెళ్ళిపోతుంటాయి. అయితే ఈరోజు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీరు గమనించినట్లయితే సింపుల్గా మనం అట్లా విజిట్ చేసి వస్తే ఒక 10 నుంచి 20 వేల రూపాయలు ఖర్చు వస్తుంది. ఒక చిన్న సమస్యకు వెళ్ళినా కూడా, చిన్న యాక్సిడెంటల్ సమస్య అయినా, లేదంటే ఒక ఏదైనా వ్యాధి సంబంధించిన విషయమైనా, డయాగ్నోస్ కావడానికైనా, లేదంటే ట్రీట్మెంట్ కోసమైనా వేలల్లో ఖర్చు వస్తుంది. సో ఇది యాక్సెప్ట్ చేయాల్సినటువంటి నిజం అనమాట. ప్రతి ఒక్కరూ యాక్సెప్ట్ చేయాల్సింది ఇది. సో అలాంటప్పుడు మన ఫ్యామిలీలో మనము 2, 3, 5 మంది 10 మంది ఉన్నప్పుడు మరి ఎవరికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నట్లయితే ఏదైనా జరిగితే ఒక్కసారి ఎంత ఫైనాన్షియల్గా మనము మరి సమస్యల్లోకి పోతామో ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో కరోనా సమయంలో ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారు చాలామంది. ఒకరికి కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, చాలామంది కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ కరోనా రావడంతో మరి సివియర్గా వాళ్ళకి మరి ఊపిరితిత్తుల సమస్యలు కానీ లేకపోతే హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మరి లక్షల్లో ఖర్చు అయింది. అది ఎంత ఇంట్లో ఉన్నటువంటి బంగారం అమ్ముకొని, తర్వాత ప్రాపర్టీస్ అమ్ముకొని, తర్వాత అప్పులు తీసుకొని వచ్చి ట్రీట్మెంట్స్కి ఖర్చు పెట్టిన సందర్భాలు నా యొక్క ఫ్రెండ్స్ యొక్క కుటుంబాల్లోనే నేను చూశాను. మరి అలాంటప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి మనము హెల్త్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. సో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీకు సో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటే క్యాష్ లెస్, అంటే మీరు ₹1 ఖర్చు పెట్టకుండా మనము టైఅప్ అయిన హాస్పిటల్స్, అంటే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ టైఅప్ అయినటువంటి హాస్పిటల్స్లో మనం ట్రీట్మెంట్ తీసుకుంటే ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. టైఅప్ కానటువంటి హాస్పిటల్స్లో తీసుకున్నట్లయితే బిల్స్ సబ్మిట్ చేస్తే, మనము బిల్స్ చేసింటాము, అక్కడ ఖర్చు పెట్టింటాము, చేస్తే అది మనకు రియంబర్స్మెంట్ అవుతుంది. ఇది హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క బెనిఫిట్ అనమాట. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. అంటే ప్రీ ఎగ్జిస్టెడ్, అంటే సపోజ్ కొన్ని వచ్చింటాయి
వ్యాధులు, వాటికి ఒక 2 years వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. యాక్సిడెంటల్గా కానీ లేకపోతే యాక్సిడెంటల్ డిసీజెస్ ఏదైనా కానీ వచ్చినా కూడా అవి వెంటనే కవర్లోకి ఒక 30 days తర్వాత కవర్లోకి వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఏదేమైనా కానీ సమస్యలను చెప్పి రావు కాబట్టి మనము హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు అద్భుతమైనటువంటి బెనిఫిట్. అది ప్రీమియం చూడండి, ఒక వ్యక్తికి నాకు తెలిసింది మటుకు చిన్న వయసులో నుంచి పెద్ద వయసు వరకు ప్రీమియం చేంజ్ అవుతుంది. ఇప్పుడు 18 years ఏజ్లో అనుకోండి చాలా తక్కువ ఉంటుంది ప్రీమియం, 20 yearsలో అయితే తక్కువ ఉంటుంది, 25 yearsలో కొంచెం పెరుగుతుంది అట్లా ఏజ్ పెరిగితే. సో ప్రీమియం అనేది పెరిగే అవకాశం ఉంది. అయితే కవరేజ్ చేసుకున్నప్పుడు సమస్య వచ్చినప్పుడు మనం కట్టిన ప్రీమియం కంటే ఎక్కువ లాభం అనేది పొందుకుంటాము. నేను చాలామంది నాకు తెలిసిన వాళ్ళ కుటుంబంలో మన ద్వారా అంటే మనం కూడా హెల్త్ ఇన్సూరెన్స్, నేను కూడా హెల్త్ ఇన్సూరెన్స్ మనకు అడ్వైజర్షిప్ ఉంది అనమాట. సో మనము నివాబూపా హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తున్నాము. హైయెస్ట్ క్లైమింగ్ రేట్ ఉన్నటువంటి కంపెనీ, 8,000 హాస్పిటల్స్ భారతదేశంలో టైప్ అయిన కంపెనీ. మీకు మీరున్నటువంటి ఏరియాలో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కానీ ప్రతి చోట హాస్పిటల్స్, నెట్వర్క్ హాస్పిటల్స్ నివాబూపాకు ఉన్నాయన్నమాట. సో నేను చాలామందికి చేసినప్పుడు వాళ్ళ కుటుంబాల్లో ఆకస్మికంగా క్యాన్సర్ కానీ లేకపోతే హార్ట్ స్ట్రోక్స్ కానీ వచ్చినప్పుడు వాళ్ళకు క్లెయిమ్ జరిగింది. ఎంతోమందికి వాళ్ళ కవరేజ్ కూడా వచ్చింది. తర్వాత నెట్వర్క్ హాస్పిటల్స్లో క్యాష్లెస్ కూడా చేసుకున్నారు. సో మీరు కూడా మరి చేసుకుంటే ఖచ్చితంగా మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఇలాంటి ఏ సమస్య వచ్చినా కూడా మీరు ఎదుర్కొంటారు. చేతి నుండి అడిషనల్గా డబ్బు మీరు పొదుపు చేసుకున్న డబ్బు కానీ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. సో కాలం అనేది గడిచిపోతుంటుంది. ఇప్పుడు చూడండి, ప్రతిరోజు మనము గడిచిపోతూనే ఉంటుంది. అయ్యో ఈరోజు చాలామంది మన వీడియో ఇంతకుముందు ప్రీవియస్ వీడియో చూసి చాలామంది చేశారు, కాల్ చేసి ఇమ్మీడియట్గా పాలసీలు మనం చేయించాం. కొంతమంది చూసి ఏం అవసరం లే, మేము ప్రభుత్వ ఉద్యోగంలో మాకు రీఎంబర్స్మెంట్ వస్తుంది, లేకపోతే ఈ ఆరోగ్యశ్రీ ఇలాంటి పథకాలు ఉంటాయి కదా, సో వస్తాయి అనుకుంటూ ఉంటారు. కానీ హాస్పిటల్స్ వెళ్ళిన తర్వాత మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు వస్తాయి. ఇప్పుడు ఆరోగ్యశ్రీకి లిమిట్స్ ఉంటాయి, ఈవెన్ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఒక లిమిట్ వరకు రియంబర్స్మెంట్ ఉంటుంది. తర్వాత ఎక్కువ ఖర్చు వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఈవెన్ మా అంకుల్ ఒక ఆయన చనిపోయాడు, నేను ప్రాక్టికల్ చెప్తాను. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీగా ఆయన రిటైర్డ్ చనిపోయాడు. రియంబర్స్మెంట్ ఉందని చెప్పారు. 7 to 12 lakhs ఖర్చు వచ్చింది. ప్రైవేట్ హాస్పిటల్లో బెంగళూరులో ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నాడు. వాళ్ళు చేతి నుండి 12 లక్షలు ఖర్చు పెడితే వాళ్ళకు ఒక్క పైసా కూడా రాలేదు. అసలు వాళ్ళు ఎలాగా తిరుగుతున్నారంటే ఇప్పటికీ మా అత్తగారు ఆమె ఇప్పటికీ ఫైల్ పట్టుకొని తిరుగుతూనే ఉంది. అప్రూవల్ లేదు, రాలేదు, అది అమరావతి నుంచి రావాలి, అది ఇది ఏదేదో చెప్తున్నారు, డిపార్ట్మెంట్కి ఇవ్వండి. ఆయన యాక్చువల్లీ ఇరిగేషన్లో పనిచేశాడు. ఇంతవరకు ₹1 రాలేదండి. వాళ్ళు ఎంత అప్పుల పాలయ్యారంటే నేను ప్రాక్టికల్గా చూశాను. వడ్డీలకు తీసుకొచ్చి ఆమె ఇద్దరు పెన్షనర్స్ అయినా కూడా పెన్షన్స్ ఏం సరిపోతాయి చెప్పండి. ఒక 40,000 అట్లా పెన్షన్ వస్తుంది అనుకోండి, రిటైర్డ్ అయిపోయారు. ఆమె టీచరు, మా మామగారు వచ్చేసి ఇరిగేషన్. కానీ ఎంతో దయనీయమైన పరిస్థితి. అనారోగ్యాలు వచ్చినప్పుడు, అస్వస్థతలు వచ్చినప్పుడు చూడండి, మనము ఆర్థికంగా చాలా దెబ్బతింటాం. కాబట్టి హెల్త్ పాలసీ అనేది ఖచ్చితంగా మీరు తీసుకోండి. దయచేసి దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. మీరు కాల్ చేయండి, ఒకవేళ నా నెంబర్ కూడా ఉంటుంది. మీరు మనకు చేస్తే మనం ఏంటంటే బాగా ఎక్స్ప్లెయిన్, ఫస్ట్ నేనేం చెప్తున్నానంటే నివాబూపా డెవలప్మెంట్ మేనేజర్తోనే మాట్లాడిస్తున్నా. వాళ్ళకి ఏం చెప్తున్నానంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి పాలసీ గురించి. అంటే A to Z రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ చెప్పిన తర్వాత పాలసీ అనేది ఇప్పించండి. అప్పుడు వాళ్ళకి ఫ్యూచర్లో ఏదైనా సమస్య జరిగినప్పుడు వాళ్ళు తెలుసుకున్న సబ్జెక్టుని బట్టి, వాళ్ళకున్న సమస్యలను బట్టి క్లెయిమ్ అనేది ఈజీగా చేసుకోగలుగుతారు. క్లెయిమ్ సపోర్ట్ కూడా నేను ఆఫీస్ నుంచి, కంపెనీ నుంచి ఇప్పిస్తున్నాను. మీరు నా నెంబర్కి కాల్ చేయండి, చివరిలో నా నెంబర్ ఉంటుంది. అలాగే చాలామంది మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకున్న వాళ్ళకి నేను ఈ యొక్క చిన్న పాయింట్ అనమాట 2 నిమిషాలు క్లోజ్ చేస్తాను. సో కొత్తగా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి మీరు కేవైసీ అనేది ఒకటి చేసుకోవాల్సి వస్తుంది. సో కేవైసీ అనేది మనము ఆన్లైన్లోనే కంప్లీట్ చేయిస్తున్నాము. మనము హెచ్డిఎఫ్సి కానీ, ఎస్బీఐ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, లేదంటే ఐసిఐసి కానీ, ఏదైనా కానీ మ్యూచువల్ ఫండ్ మీకు ఒకవేళ బాగా నాలెడ్జ్ ఉన్నా కూడా, సార్ పలాదాంట్లో మేము ఇన్వెస్ట్ చేస్తామంటే దానికి సంబంధించినటువంటి కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసి కేవైసీ కూడా కంప్లీట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. సో లేదు మాకేం తెలియదు సార్, మాకు మొత్తం A to Z మీరే చేయించండి అంటే మనం అది కూడా దగ్గరుండి, చాలా మందికి తెలుసండి మన సబ్స్క్రైబర్స్కి. ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రాలే కాదు, ఆల్ ఓవర్ వరల్డ్లో డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు, గల్ఫ్ కంట్రీస్ అయితేనేమి, ఆస్ట్రేలియా, అమెరికా, ఇంకా ఎక్కడున్న వాళ్ళు మన తెలుగు వాళ్ళు నాకు కాల్ చేసి సర్వీస్ అనేది తీసుకుంటున్నారు.
మరి నేను దగ్గరుండి మీకు కేవైసీ కంప్లీట్ చేసి ఇన్వెస్ట్మెంట్ అనేది చేయించడం జరుగుతుంది. మంచి ఫండ్స్ను రికమెండ్ చేసి, అంటే బాగా రిటర్న్స్ వచ్చే ఫండ్స్, కంపెనీ కూడా మంచి కంపెనీ. సో ఇలాగా, ఎందుకంటే ఏదంటే అది ఈరోజు చాలా వీడియోస్ చూసి నాకు అడుగుతుంటారు, సార్ ఈ కంపెనీ ఆ కంపెనీ ఈ కంపెనీ. దయచేసి నేను రేటింగ్ టాప్ 10 కంపెనీస్లో టాప్ 5 రికమెండ్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. సో నేను ఆ వీడియోలు ఈ వీడియోలు చూసి అవి ఇవి అని మనం అలాంటివి మనం రికమెండ్ చేయం. మనము మీకు ఉపయోగపడే కంపెనీ, భవిష్యత్తులో కూడా అది మంచి రిటర్న్స్ ఇస్తూ మీకు స్టాండర్డ్గా ఉన్నటువంటి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్లో మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని పెట్టించడము, సిప్ అయితే సిప్, లంసమ్ అయితే లంసము. సో ఈ విధమైనటువంటి సపోర్ట్ అనేది ఖచ్చితంగా నేను ఇవ్వడం జరుగుతుంది. నా నెంబర్ అనేది లాస్ట్లో ఇస్తున్నాను, దయచేసి మీరు కావాలంటే కాల్ చేయండి, నేను మీకు సపోర్ట్ చేస్తాను. సో ఈ వీడియో మీకు ఉపయోగపడి ఉంటుంది అనుకుంటున్నాను. సో వీలైతే మనం ప్రతిరోజు ఒక వీడియో చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో లేదంటే డే బై డే అయినా చేయడానికి ప్రయత్నం చేద్దాము. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.